భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ధరణి స్థానంలో కొత్తగా తెచ్చిన భూభారతి చట్టంపై జిల్లా అధికారులు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రతి మండలంలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు ఈ చట్టంపై అవగాహన కల్పిస్తున్నారు. నల్గొండ జిల్లా గిరిజన ప్రాంతమైన చందంపేటలో జరిగిన సదస్సులో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని రైతుల అనుమానాలు నివృత్తి చేశారు. రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన భూభారతి చట్టం ధరణి కన్నా మెరుగైందని అన్నారు. చందంపేటను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి జూన్ 2 నుంచి ఇక్కడి భూ సమస్యలన్నీ శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో బాలికల ఉత్తీర్ణత శాతం అధికంగా నమోదైంది. ప్రథమ సంవత్సరంలో మొత్తం 11,694 మంది పరీక్షలు రాయగా 57.99% ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలికలు 65.40% ఉత్తీర్ణతతో బాలుర కన్నా 16% ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు. ఇక ద్వితీయ సంవత్సరంలో మొత్తం 10,957 మంది పరీక్షలు రాయగా 68.84% మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో మొత్తంగా నల్గొండ జిల్లా ఫస్ట్ ఇయర్ లో రాష్ట్ర స్థాయి 16వ స్థానం, సెకండ్ ఇయర్ లో 19వ స్థానంలో నిలిచింది. జిల్లాలో దామరచెర్ల మండలం పీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వచ్చే నెలలో యూనిట్ 1ని ప్రారంభించేందుకు ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా బాయిలర్ లో అకస్మాత్తుగా ఆయిల్ లీక్ అయింది. మరోవైపు కింద అంతస్తులో వెల్డింగ్ చేస్తుండగా మంటలు అంటుకుని అవి యూనిట్ మొత్తానికి వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. ఈ ప్రమాదంపై జెన్కో అధికారులు విచారణ చేపట్టారు. నల్గొండ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. నల్గొండ నియోజకవర్గంలో ఎత్తిపోతల ప్రాజెక్టులతో పాటు 36 కోట్ల రూపాయలతో జిల్లా కలెక్టరేట్ విస్తరణ పనులకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారు జిల్లాలోని ప్రతి ఎకరాకు కూడా సాగునీరు అందించే విధంగా పనులు జరుగుతున్నాయని అన్నారు. అగ్ని ప్రమాదాల నివారణ కోసం గాను ఏప్రిల్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జిల్లాలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఆర్టీసీ బస్టాండ్లు, ఆసుపత్రులు, పరిశ్రమలు, అపార్ట్మెంట్లు, మల్టీప్లెక్స్లు, కూడళ్ల వద్ద పోస్టర్లు, ఫ్లెక్సీల ద్వారా అగ్ని ప్రమాదం నివారణపై విస్తృతంగా ప్రచారం నిర్వహించి అవగాహన కల్పించారు. కశ్మీర్లో పెహల్గాం జిల్లాలో భారతీయ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ వంటి హిందూ సంఘాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించి ఉగ్రవాదుల దిష్టి బొమ్మలను దహనం చేశారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో గర్భిణులు, పిల్లలు, బాలింతలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం, ఆరోగ్య జాగ్రత్తలపై గిరిజన ప్రాంతాల్లోని మహిళలకు తెలియజేసే విధంగా అవగాహన సదస్సులు నిర్వహించారు. జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు యువత నుంచి అనూహ్య స్పందన లభించింది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ మేళాను ప్రారంభించారు. ప్రస్తుత రబీ సీజన్లో నల్గొండ జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. సన్నరకం ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ప్రకటించినందున ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించుకుని లబ్ధి పొందాలని అధికారులు రైతులకు సూచించారు. ఆహార భద్రత కింద రేషన్ కార్డులున్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నాణ్యమైన సన్నరకం బియ్యం సరఫరా చేస్తుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 అమలులో భాగంగా రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన సభ్యులు శారద, భారతి, జ్యోతిల బృందం జిల్లాలోని గిరిజన ప్రాంతమైన కొండమల్లేపల్లిలో చౌకధర దుకాణాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలను తనిఖీ చేశారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి కోసం నల్గొండ జిల్లాలో మంచి స్పందన లభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ, ఈబీసీ నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం మండల ప్రజాపాలనా కేంద్రాలు, మున్సిపల్ ప్రజాపాలనా కేంద్రాల్లో ఏప్రిల్ 14వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు.